జై తెలంగాణ। నా పేరు రాయశెట్టి ఉపేందర్ మాదిగా, అది తొర్రూరు మండలం మహబూబాబాద్ జిల్లా। ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సంబరాల్లో తెలంగాణ ఉద్యమకారులుగా ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని జేఏసీలను ఏర్పాటు చేసి తెలంగాణ కోసమే నిధులు నీళ్లు నియామకాలతోటి తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ మేము విద్యార్థులుగా లేవనెత్తినాం। ఈ అంశంపై అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్న క్రమంలోనే హైదరాబాద్ను ఫ్రీ జోన్గా ప్రకటించిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం మొత్తం కదిలి వచ్చి ఇది హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ మాది, మా రాష్ట్రం అని చెప్పి, మా తెలంగాణ మాకు కావాలని చెప్పి, మా ఉద్యోగాలు, మా నిధులు, మా నియామకాలు మాకే కావాలని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని హైదరాబాద్ నగరం నడిబొడ్డున చేస్తూ ఉంటే ఆ క్రమంలోనే అక్కడ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపును అందుకొని ఈ తొర్రూరు మండలంలో తొర్రూరు డివిజన్ కేంద్రంలో జేఏసీలను ఏర్పాటు చేసుకొని అన్ని విద్యార్థి సంఘాలను కూడగట్టి ఇక్కడ కూడా హైదరాబాద్ జేఏసీ ఏ రకంగా అయితే కోదండరాం సార్ పిలుపునిచ్చిండు ఆ పిలుపును అందుకొని పిడమర్తి రవణ పిలుపును అందుకొని ఇక్కడ కూడా ఆ జేఏసీ ఇచ్చిన పోరాటం ఇక్కడ కూడా మేము కొనసాగించాం। అనేక లాఠీ దెబ్బలు తిన్నాం, జైళ్ళకు వెళ్ళినాం, అరెస్టులు అయినాం, అయినా తెలంగాణ రాష్ట్రం కోసం ఛాయ తాగినాం, నీళ్లు తాగే మేము పోరాటం చేసినాం తప్ప వేరే ఏ ఆశించి కాదు। ఈ 14 సంవత్సరాల పోరాటంలో తెలంగాణ కోసమే మా నిరంతరం పోరాటం సాగింది। విద్యార్థులుగా మేము తెలంగాణ వచ్చినా కూడా మేము బాగుపడ్డ దాఖలాలు లేవు। తెలంగాణ వస్తే అది రాజకీయ నాయకుల సొంతంగానే వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళకే ఉద్యోగాలు, వాళ్ళకే నిధులు, వాళ్ళకే కాంట్రాక్టులు అన్నీ వాళ్ళే బాగుపడ్డారు తప్ప విద్యార్థి నాయకులు కానీ విద్యార్థులుగా పోరాటం చేసిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా బాగుపడ్డ దాఖలాలు లేవు। ఈ 14 సంవత్సరాల్లో కేసీఆర్ గారు మరి అనేక హామీలు ఇచ్చి విద్యార్థులను మొత్తం మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్టే ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపింది। ఉద్యమకారులని పేరు చెప్పుకునే అర్హత కూడా లేకుండా మరి ఆ ప్రభుత్వం చేసింది। అయినప్పటికీ కూడా మేము ఇక్కడ ఉద్యమకారులుగానే ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం। ఆ మలిదశ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు 1200 మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలతోటి మరి తెలంగాణ కోసం కొట్లాడితే ఆ తెలంగాణ 1200 మంది బలిదానాలను చూసినటువంటి మరి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రకటించిన తర్వాత కూడా మరి మాకు చెందాల్సినటువంటి ఉద్యోగాలు కానీ నియామకాలు కానీ నీళ్లు మాత్రమే ఒకటి వచ్చినాయి, ఉద్యోగాలు రాలే, నియామకాలు రాలే। 10 సంవత్సరాల పేరు మీద ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు। బీఈడీలు చేసి పీజీలు చేసి నిరుద్యోగులుగా మేము ఇంకా ఏజీలు అయిపోయి అందరి ఏజీ దగ్గర పడ్డా కూడా ఇంతవరకు కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి। మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అన్నా మరి ఉద్యమకారులను ఆదుకుంటుందా అంటే అది కూడా చేయట్లేదు। తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఉద్యమకారులను ఆదుకుంటుందని ఆలోచన చేస్తే దశాబ్ది ఉత్సవాల పేరిట మరి వాళ్ళు కూడా ఎవరిని కూడా పలకరింపుగా చేయకుండా తూతూ మంత్రంగానే మరి వాళ్ళు కూడా ఉద్యమకారులను అవమానించారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం। ఎందుకంటే ఉద్యమం చేసిన ఉద్యమకారులుగా మాకు ఆ బాధ ఆవేదన ఉన్నది కాబట్టి మేము చెప్తా ఉన్నాం। ఈ ప్రాంతంలో ఎక్కడ ఉస్మానియా విద్యార్థులు కొట్లాడినట్టే మేము కూడా కొట్లాడినాం। ఏదో ఇద్దరికి ఎమ్మెల్యేలు ఇచ్చి మొత్తం విద్యార్థి లోకాన్ని మొత్తం మేము బాగు చేసినామని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, కానీ ఆ ఇద్దరు మాత్రమే ఆ పార్టీకి తాబేదారులుగా మారి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు తప్ప విద్యార్థి నాయకులను కానీ విద్యార్థి సంఘాలను కానీ విద్యార్థులను కానీ పట్టించుకున్న పాపన పోలేదు। కాబట్టి మేము ఒక్కటే అంటున్నాం, ఈ వచ్చినటువంటి ప్రభుత్వం అయినా మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించి కాంట్రాక్ట్ ఉద్యోగాలైనా కల్పించామని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం। ఎందుకంటే మేము ఉద్యోగాలు చేసి పోరాటాలు చేసి అలసిపోయి మా ఏజ్ కూడా మొత్తం ఉద్యమాల పేరిటనే పెట్టినాం కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగాలను ఇచ్చి మరి మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం। ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మేము ఇంకోటి కూడా విన్నవించుకుంటున్నాం, ఈ ఉద్యమకారులకు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, ఇంకా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, అవి లేవు ఇవి లేవు। ఖచ్చితంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేను ఈ ప్రాంతంలో ఆమరణ నిరాదీక్ష చేశాను। ఇక్కడ ఉద్యమాన్ని లేపాలనే క్రమంలో జేఏసీని ఏర్పాటు చేసి ఎట్లయితే ఉద్యమం ఇక్కడ ఉవ్వెత్తున లేస్తుందో అని చెప్పి మేము విద్యా సంస్థల నుండి విద్యార్థి సంఘాల నుండి ప్రజా సంఘాల నుండి 3
ముగ్గురుగా తీసుకొని ముగ్గురం మొదటి విడత ఆమరణ నిరాశకి ఈ అమరవీరుల స్తూపం కేంద్రంగానే ఇక్కడనే వేదిక చేసుకొని 5 రోజులు ఆమరణ నిరాహార చేసినాం ఈ ప్రాంతంలో. అయినా మాకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి గుర్తింపు రాలేదు. 10 సంవత్సరాల్లో కనీసం మాకు ఒక్క విధంగా కూడా ప్రభుత్వం సహకరించిన దాఖలు. మేమేమంటున్నాం అంటే ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు స్వాతంత్ర సమరయోధులు ఎట్లయితే పోరాటం చేసి వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారో మాకు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి విద్యార్థులుగా ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి ఒక చర్చా వేదిక లెక్క పెట్టి జిల్లాకు చర్చా వేదిక పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు మొత్తం ముఖ్యమంత్రికి ఆ లిస్టు వెళ్లే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు మరి గుర్తించి ఆ సీఎం దృష్టికి తీసుకుపోయే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమరవీరులకు, జోహార్ విద్యార్థి అమరవీరులకు. నా పేరు పంతం సురేందర్. నేను తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగానికి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ. చెన్నూరు నుంచి పాలకుర్తి కాన్స్టిట్యున్సీ దాకా నేనే ఇన్ఛార్జిగా వహించడం జరిగింది 2014 వరకు. ఈరోజు తెలంగాణ ఓ విద్యార్థి మేలుకో తెలంగాణ నేలుకో అనే నినాదంతో ఇవాళ విద్యార్థి ఉద్యమాలను ఉస్మానియా యూనివర్సిటీని తలపించే విధంగా ఆ తరహాలో ఇవాళ ఈ ప్రాంతంలో ఉద్యమాలు చేయడం జరిగింది. మరి చదువులన్నీ పక్కన పెట్టి మా యొక్క కర్తవ్యమే తెలంగాణ అనే ఒక అంశంతో మేము ముందుకు రావడం జరిగింది. కానీ ఈరోజు మాత్రం ఇవాళ మా జీవితాలు అనేది ఒక మేడిపండు, మా బతుకులు రాసపుండు లాగా మారిపోయినాయి తెలంగాణలో. ఎందుకంటే ఇవాళ 10 ఏళ్ల పాలనలో ఇవాళ నిరుద్యోగం విలయతాండం చేసింది. ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులు కొట్టుమిట్టాడే పరిస్థితికి దిగజార్చింది. ఇవాళ ఒక చంద్రశేఖరరావు అనే వ్యక్తి తెలంగాణ అంశాన్ని అడ్డుపెట్టుకొని అనేక మందిని రెచ్చగొట్టి ఇవాళ విద్యార్థులను 1200 మందిని బలిదానాలు చేపించి వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణను ఇవాళ వంచి బోనాలు బతుకమ్మలు మీకు భోగభాగ్యాలు మాకు అని ఈ 10 ఏళ్ల పాలనలో ఇవాళ విద్య వైద్యం ఉపాధి కుంటుపడి ఇవాళ నిరక్షరాస్యం విలయతాండం చేస్తుంది. మరి ఉన్న కాలేజీలు స్కూళ్ళు కూడా కుంటుపడే దౌర్భాగ్య పరిస్థితి. ఆంధ్రాలోనైనా ఆంధ్ర సర్కార్లోనైనా కొన్ని డిగ్రీలు జూనియర్ కాలేజీలు వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క కొత్త కాలేజీ కూడా రాకపోవడం, ఏ ఒక్క కొత్త ప్రభుత్వ స్కూల్ కూడా రాకపోవడం దౌర్భాగ్యం. మరి ఇలాంటి ఈ భయంకరమైన పాలన చేసి తెలంగాణ ప్రజల్ని, అందుకనే కాళోజీ నారాయణరావు అన్నట్టు ప్రాంతేతడు తప్పు చేస్తే ప్రాంతం నుండి తన్ని తరుముదాం, ప్రాంతం వాడే తప్పు చేస్తే ప్రాంతంలోనే పాతర వేద్దామని ఆ నినాదాన్ని మళ్ళీ ఇప్పుడు పుణికిపుచ్చుకోవాల్సిన బాధ్యత కూడా మరి ఈ తెలంగాణ నిరుద్యోగులకు మరి విద్యార్థుల అందరి మీద ఇది ఈరోజు భుజస్కంధాల మీద ఉందని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే తెలంగాణ ఈనగాచి నక్కల పాలయ్యింది. ఇవాళ మేము నిరుద్యోగులుగా ఇక్కడ నిలబడి ఈరోజు ఏ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసినామో ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతిని ఈరోజు ఇట్లాంటి మీడియాల ముందు చెప్పుకునే అంత దౌర్భాగ్య స్థితికి నెట్టేసిండు ఇవాళ. కాబట్టి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం, గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు అక్రమాలను మరి ఈ ప్రభుత్వం చేయకుండా మరి తెలంగాణ ఉద్యమకారులకు ఒక ప్రత్యేక గుర్తింపును అందించి మరి ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించి మరి ఇవాళ ఏజ్ క్రాస్ అయిన వారికి మరి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని గుర్తించి వాళ్ళకి మరి 20,000 మినిమం 20,000 పెన్షన్ను ఈ ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ లాగా ఇచ్చి మరి ఎవరైతే క్వాలిఫికేషన్లో బీఈడీలు డిఈడీలు మరి ఎంఏ బీఈడీలు ఇట్లాంటి చేసిన వాళ్లకు మరి వాళ్ళ చదువుకు తగ్గట్టు స్థానం కల్పించి ఉద్యోగాలలో కల్పించి మరి మాకు న్యాయం చేయాలని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో మా బతుకులు ఎంత ఇబ్బందిగా దిగజారిపోయినాయో, ఎంత ఇబ్బందిగా మమ్మల్ని గురి చేసిర్రో మీరు ఈరోజు మమ్మల్ని ఆదుకొని తెలంగాణ ప్రజల్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని మేము ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.
నమస్తే, థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ డి నాగయ్య, కాకతీయ విశ్వవిద్యాలయం. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల్లో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. కేసీఆర్ ఒక పిలుపుతోని యావత్ తెలంగాణ ప్రజానికం ఉవ్వెత్తున ఉద్యమం చేసి ఆ ఉద్యమాన్ని తన కుటుంబ సొంత స్వార్థం కోసం వాడుకున్నటువంటి వ్యక్తి ఈరోజు 10 సంవత్సరాలలో విద్యార్థులను కానీ, నిరుద్యోగులను కానీ, ఉద్యమకారులను కానీ ఏ రోజు కూడా కేసీఆర్ గుర్తించలేని పాపన పోలేదు. తెలంగాణ వచ్చినాక నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాడు. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలలో అనేకమైనటువంటి అవినీతి జరిగింది. దాన్ని గుర్తించినటువంటి విద్యార్థి లోకం, ప్రజానికం ఈరోజు కేసీఆర్ను పొందబెట్టడం జరిగింది. అలాంటి దుశ్చర్యలకు పాడుపడినటువంటి కేసీఆర్ గవర్నమెంట్ను తూడ్చిపెట్టుకొని పోయింది. ఈ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ గవర్నమెంట్ అయినా కూడా నిరుద్యోగుల్ని గుర్తించి, ఉద్యమకారులను గుర్తించి సరైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకొని నిరుద్యోగుల్ని, ఉద్యమకారుల్ని ఆదుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ వేదికగా అమరవీరుల సాక్షిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై అమరవీరులకు అమరవీరులకు జోహార్, విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్, జోహార్, విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్, జై తెలంగాణ, జై జై తెలంగాణ. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం తెలంగాణ విద్యార్థి ఉద్యమ అమరవీరులకు ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం.